ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషంలో ధ్యానిద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో, దేవునిని మహిమపరిచి ఆయన వాగ్దానంను చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రుడిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందదు. అయితే దేవునికి వందనాలు. ఈ యొక్క వాక్యాన్ని బట్టి చూసినట్లయితే నిజమే, దేవుడు మనకు అనేక వాగ్దానాలు చేశాడు. అవి నెరవేర్చుటకు దేవుడు సమర్థవంతుడని మనము నమ్మినట్లయితే నిజమే, మన యొక్క విశ్వాసంలో బలం పొందుకొని మరి అది జయించగలం. ఏ సమస్య అయినప్పటికీ మనము జయించగలం. కాబట్టి ఇక్కడ అబ్రహాము కూడా తన విశ్వాసంతో మరి దేవుడు చేసిన వాగ్దానం పట్ల ఆయన చేయగలని సమర్థుడని నమ్మాడు. కాబట్టి దేవుని దృష్టికి ఒక నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అంతేకాక దీవించబడ్డాడు. ఈరోజు మనం కూడా మరి దేవుడు మనకెన్నో మాటలు ఇచ్చిన మాటలు తప్పని దేవుడు కాబట్టి చక్కటి సమర్థవంతమైన దేవుని కలిగి ఉన్నాం. కాబట్టి మనం కూడా విశ్వాసంతో నమ్మకంతో ముందుకు కొనసాగినప్పుడు ఏ సమస్య అయినప్పటికీ మనం ఆ విశ్వాసంలో బలం పొందుకొని జయించగలము. కాబట్టి వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.